అందుకే నేను చాలా ధైర్యంగా మాట్లాడుతూ చాలా కరెక్ట్ సరిగ్గా చెప్తాను విషయాన్ని. దానికి తగ్గట్టుగా వాళ్ళు చూశారు, 14,000 కోట్లు రిలీజ్ చేశారు. కొంతమంది కార్మికులు వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరో ఒకరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు, నేను ఏది ఆపుద్ది? గన్ పాయింట్లో పెడతాం ఎవరన్నా? చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని చాలామంది ఉద్యోగాలు వదిలేస్తారు. దీన్ని వీళ్ళు గొడవ చేస్తున్నారనే దాన్ని మీరు 100% ఒకటి బయటికి చాలా బలంగా చెప్పండి. ఇంక్లూడింగ్ మన సభ్యులందరూ, మన ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ చాలా బలంగా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడిన వెంటనే కేంద్రం 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పి మీరు జన సైనికుల సమావేశంలోను, మీ ఎమ్మెల్యేలు ఎంపీల సమావేశంలో మీరు విశాఖపట్నంలో చెప్పారు. కానీ 14,000 కోట్లు అది సహాయం అని మీరు చెప్తున్నారు. సహాయం కాదని మేము ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే ఈవేళ 14,440 కోట్లు ఇచ్చారు కేంద్రం. కానీ మీకు ఎంత ఇచ్చారో కూడా మీకు తెలియదు. ఒకసారి 10,000 కోట్లు అన్నారు, ఒకసారి 14,000 కోట్లు అన్నారు. అంటే స్టీల్ ప్లాంట్ల మీద మీకున్న అవగాహన క్లియర్గా అర్థమైపోతుంది. ఈ 14,000 కోట్లు, 14,440 కోట్లలోనూ పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా 9,600 కోట్లు మాత్రమే ఇప్పటివరకు కేంద్రం రిలీజ్ చేసింది. అందులో మీకు తెలుసో తెలీదో మీకు 6,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇవ్వాల్సిన రుణాలకే పే చేసింది. అంటే వెనక్కి తీసుకుంది. కేంద్ర పరిధిలో ఉండే బ్యాంకులు మళ్ళీ వెనక్కి తీసుకున్నాయి ఆ డబ్బుని. రెండవది 500 కోట్లు ఓన్లీ విఆర్ఎస్ ఇవ్వడానికి ఖర్చు పెట్టారు. అలాగే జిఎస్టీ కోసం ఖర్చు పెట్టారు. కేంద్రానికి రావాల్సిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కోసం ఖర్చు పెట్టారు. అంతేగాని ముడి సరుకుకు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అది సహాయం అంటారా? ముడి సరుకుకు డబ్బులు ఇవ్వకుండా 14,000 కోట్లు ఇచ్చామంటే అది సహాయం అంటారా మీ ఉద్దేశంలో? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ₹1 కూడా ముడి సరుకుకి అందులో ఖర్చు పెట్టడానికి వీలు లేదని కేంద్ర ఉక్కు శాఖ గనుల మంత్రి దగ్గర నుంచి ఆదేశాలు రావడం, కేంద్ర ఉక్కు గనుల శాఖ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చే ఆదేశాల మేరకే ఆ డబ్బు ఖర్చు పెట్టారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ముడి సరుకుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పాదన పెంచడానికి అందులో ₹1 కూడా ఖర్చు పెట్టలేదనే విషయం మీకు తెలుసా? మీరు తెలుసుకోవాలి. అంటే ఇందులోనే లాజిక్ మీకు కనబడుతుంది. మీరు లాజికల్ క్వశ్చన్ అన్నారు కదా, లాజికల్ సమాధానం కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అమిత్ షా కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగినా సరే సమాధానాలు చెప్పడానికి ఇక్కడ మీరైతే సిద్ధంగా లేకపోవచ్చు, కానీ మేమంతా సిద్ధంగానే ఉన్నాం. ఏ ప్రశ్న అడిగినా సరే, ఏ లాజికల్ ప్రశ్న అడిగినా సరే మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిజాలు మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజాలు మాట్లాడితే మీరు సహించడానికి సిద్ధంగా ఉన్నారా? అది ప్రజలకు తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులందరూ కూడా విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళు నేను ఎలాగ ఆపగలను, వాళ్ళ మీద గన్ పాయింట్ పెట్టి నేను ఆపగలనా అని ఒక మాట అన్నారు మీరు. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాలేని పరిస్థితిలో ఉంటే అసలు ఈ ప్రజలు ఏమనుకోవాలి మీ గురించి? విఆర్ఎస్ ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం విఆర్ఎస్ మీద వెళ్ళిపోమని చెప్పి 2 విఆర్ఎస్లు తీసుకొచ్చింది ఇంతవరకు కూడా. దానికోసమే 500 కోట్ల రూపాయలని ప్రత్యేకంగా మీరు చెప్పారే 14,000 కోట్ల రూపాయలు సహాయం చేసిందని. అందులో 500 కోట్ల రూపాయలు కేవలం విఆర్ఎస్ కోసమే కేటాయించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఖాళీ చేయించాలన్నదే కేంద్ర ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని గమనించుకుంటా విఆర్ఎస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాంటిదేమో విఆర్ఎస్ తీసుకొని కార్మికులు వెళ్ళిపోతున్నారని మీరు ఎలా అనగలుగుతున్నారు? వాస్తవాలు మాట్లాడితే అందరికీ మంచిది, కానీ ప్రజల్ని మభ్యపెట్టాలని మాత్రం ప్రయత్నించకండి.